నమస్కారం అండి సాధుకులారా. మీకు ఉదయాన్నే మానసికమైన ఆందోళన, ఒత్తిడి, అలాగే శరీరం చికాకు చికాకుగా ఉండడం, ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయా? సాయంత్ర సమయంలో మీ యొక్క శరీరం అనేది శక్తిని కోల్పోతూ, చురుకుదనం లేకపోవడం, ఆహ్లాదవంతంగా మీరు ఉండలేకపోవడం, అలాగే ఏ పని చేద్దామన్నా సరే మీ యొక్క శరీరం మీకు సహకరించకపోవడం, బద్ధకంగా అనిపించడం, ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ యొక్క సమస్యల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఆహ్లాదవంతంగా, ఆరోగ్యవంతంగా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఫలితాలను పొందాలంటే ఏం చేయాలి? మనసు ప్రశాంతంగా, మీ యొక్క బుద్ధి చురుకుగా పనిచేస్తూ మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలను పొందాలంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఎటువంటి పద్ధతులను పాటించాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మొదటగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయి. ఈ యొక్క 3 నాడుల యొక్క ప్రభావం వల్ల మనం కొన్ని సందర్భాల్లో పాజిటివ్ విషయాల్ని పొందడం జరుగుతుంది, మరికొన్ని సందర్భాల్లో నెగటివ్ అనుభవాల్ని పొందడం జరుగుతుంది. అయితే పాజిటివ్ విషయాల్ని ఎలా పొందుతున్నాం, నెగటివ్ విషయాల్ని ఎలా పొందుతున్నాం, అలాగే మనకు కలుగుతున్న ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని మొదట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా ఈ యొక్క నాడుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. దాని తర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా మనకు ఇడా నాడి, ఇది మనకు ఎడమవైపు ఉంటుంది. దీన్ని చంద్రనాడి అంటారు. మనకు ఈ యొక్క నాడి అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మన యొక్క శరీరం అనేది ప్రశాంతంగా ఉంటుంది, మనసులో ఆందోళనలు పెద్దగా క్రియేట్ అవ్వు, మనసు ఆహ్లాదవంతంగా ఉంటుంది, అలాగే బద్ధకంగా కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మన యొక్క బుద్ధి అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క సమయంలో పనిచేస్తుంది. మనం ఏ పని చేస్తున్నాం, దాన్ని ఎలా చేస్తున్నాం, ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ అనేది మనకు ఏర్పడుతుంది ఈ యొక్క చంద్రనాడి అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే ఎడమ నాస్ట్రల్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు. అదే మనం పింగళ నాడికి వస్తే ఇది సూర్యుడి యొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ నాడి యాక్టివ్ అవడం వల్ల మన యొక్క శరీరంలో అధికంగా శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. మనం ఏ యొక్క శారీరకమైన పని చేసేందుకైనా సరే మన యొక్క శరీరం అనేది యాక్టివ్గా ఉంటుంది, చురుకుగా మనం ఆ యొక్క పనిని చేయగలుగుతాం, అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు. సుషుమ్న నాడి, ఈ యొక్క సుషుమ్న నాడి అనేది ఈ యొక్క 2 నాడులకి మధ్యలో ఉంటుందన్నమాట. మనకి మధ్యలో ఇలా ఉంటుంది. అయితే ఈ నాడి యాక్టివ్ అవ్వడం వల్ల మనం స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం, స్పిరిచువల్గా అద్భుతమైన అనుభవాల్ని పొందేందుకు ఈ యొక్క నాడి అనేది మనకు సహకరిస్తుంది. అయితే ఇందులో మనకు ఈ యొక్క ఇడ, పింగళ, ఈ యొక్క 2 నాడులు కూడా మనకు ప్రతిరోజు కూడా 60 నుండి 90 నిమిషాల లోపల ఒక నాడి తర్వాత మరొక నాడి మనకు బాగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకో నాడి యాక్టివ్గా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక ముక్కు నుంచి బ్రీత్ అనేది నార్మల్గా వెళ్ళిపోతుంది, మరో ముక్కు నుంచి బ్రీత్ అనేది నార్మల్గా వెళ్ళదు, అక్కడ ఏదో పెట్టేసినట్లుగా అనుభవం కలుగుతుంది. అంటే మనకు ఉదాహరణకి ఈ యొక్క ఎడముక్కు నుంచి బ్రీత్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఎడముక్కు యాక్టివ్గా ఉన్నట్టు. అది కుడిముక్కు నుంచి బ్రీత్ ఫ్రీగా వెళ్ళకపోతే కుడిముక్కు అనేది క్లోజ్ అయినట్టు అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు మనకు యాక్టివ్గా ఉంది. అయితే మనకు ఈ యొక్క ఇడ, పింగళ నాడులు ఇవి కొన్ని సందర్భాల్లో యాక్టివ్గా ఉండడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి, మరికొన్ని సందర్భాల్లో అవి యాక్టివ్ అవ్వడం వల్ల మనకు చెడు ఫలితాలు వస్తాయన్నమాట. ఉదాహరణకి ఎలా అంటే, మనకు ఉదయాన్నే చంద్రనాడి అనేది యాక్టివ్గా ఉందనుకోండి, మన మనసు అనేది ప్రశాంతంగా, ఆహ్లాదవంతంగా ఉండడం, ఏ పనినైనా చేయనందుకు మన యొక్క శరీరం సంసిద్ధంగా ఉండడం, మన యొక్క బుద్ధి అనేది సక్రమంగా పనిచేయడం, మనం చేస్తున్న పనిలో మంచి ఫలితాలని మనం తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఉదయం వేళ మన యొక్క శరీరం అనేది అధికంగా శక్తిని కలిగి ఉంటుంది. అలా శక్తిని ఎందుకు కలిగి ఉంటుందంటే, రాత్రి సమయంలో మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఉండే ప్రాణశక్తిని మన యొక్క శరీరంలో మనం గ్రహించడం జరుగుతుంది. అలాగే
రాత్రి సమయంలో మన యొక్క శరీరానికి ఎటువంటి శారీరకమైన మానసికమైన శ్రమ అనేది ఉండదు. తద్వారా శరీరం అనేది ఉదయానికి బాగా యాక్టివ్ అవుతుంది అనమాట. అలా యాక్టివ్ అయ్యే సమయంలో మనకు ఈ యొక్క చంద్రనాడి అనేది యాక్టివ్గా ఉంటే మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అయితే అలా కాకుండా మనకు సూర్యనాడి అనేది ఉదయం సమయంలో యాక్టివ్ అయితే ఒక్కసారిగానే మన యొక్క శరీరం అనేది ఒత్తిడికి గురవడం జరుగుతుంది. మనలో ఆందోళన అనేది ఏర్పడుతుంది. రకరకాలుగా చికాకులు మనకు ఏర్పడతాయి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే విషయం అర్థం కాదు. ఎందుకంటే అప్పటికే మన శరీరం అనేది యాక్టివ్గా ఉంది. ఈ యొక్క సూర్యనాడి వల్ల మరింతగా శరీరం అనేది యాక్టివ్ అవుతుంది. మన యొక్క శరీరంలో అధికంగా ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. తద్వారా మనం కాస్త ఆందోళనకి ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఉదయ సమయంలో మనకు సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉండకూడదు. మరి ఏ సమయంలో సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉండాలి? సాయంకాల సమయంలో. ఈ యొక్క సాయంకాల సమయంలో సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉండడం వల్ల మనం సాయంకాల సమయంలో ఏ పనైనా సరే చురుగ్గా చేయగలగడం, మన శరీరంలో అధికంగా శక్తి ఉండడం, అలాగే ఏ పని చేస్తున్నా సరే మన యొక్క శరీరం మనకు సహకరించడం, అలాగే చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలను మనం పొందడం జరుగుతుంది. ఎందుకంటే సాయంకాల సమయానికల్లా మనం ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాల వర్క్ చేస్తూ ఉంటాం. తద్వారా చాలా ఎనర్జీని కోల్పోతూ ఉంటాం. దానివల్ల సాయంకాలానికి కాస్త మన బాడీ వీక్ అవుతుంది అన్నమాట. అదే సమయంలో మనకి సూర్యనాడి అనేది యాక్టివ్ అవ్వడం వల్ల ఇంతకు ముందు చెప్పిన ఫలితాలన్నీ, అంటే మన శరీరం అనేది యాక్టివ్ అవ్వడం, శక్తిని పొందడం, ఏ పనినైనా సరే మనం చురుగ్గా చేయగలగడం, ఇలా అద్భుతమైన ఫలితాలను పొందడం జరుగుతుంది. అదే చంద్రనాడి అనేది యాక్టివ్ అయింది అనుకోండి, అప్పటికే మనం చేసిన రకరకాల వర్క్స్ వల్ల మన శరీరం అనేది అలసిపోయింది. ఈ యొక్క నాడి యాక్టివ్ అవ్వడం వల్ల మరింతగా మన యొక్క శరీరం అనేది డౌన్ అవుతూ ఉంటుంది. మన శరీరం మరింతగా బలహీనంగా మనకు అనిపించడం, ఉత్సాహం లేకపోవడం, అలాగే బద్ధకంగా అనిపించడం, తొందరగా నిద్రపోవాలనిపించడం, లేజీగా అనిపించడం, ఇలా రకరకాల అనుభవాలు మీకు ఎదురవుతాయన్నమాట. కాబట్టి సాయంకాల సమయంలో మనకు సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉండాలి, చంద్రనాడి అనేది యాక్టివ్గా ఉండకూడదు. అలాగే నిద్రపోతున్న సమయంలో కూడా మనకు సూర్యనాడి అనేది యాక్టివ్ అయితే మనం తింటున్న ఆహారం అనేది తొందరగా జీర్ణమై ఆ యొక్క ఆహారం నుండి వస్తున్న పోషకాల ద్వారా అద్భుతమైన ఫలితాలను మనం పొందడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మనకు సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉండాలి. అయితే ఈ యొక్క చంద్రనాడిని, సూర్యనాడిని మనం ఎలా యాక్టివ్ చేయాలి? మనకు అవసరమైనప్పుడల్లా సూర్యనాడిని కాస్త చంద్రనాడి కింద, చంద్రనాడిని కాస్త సూర్యనాడి కింద ఎలా మెలుచుకోవాలి, అలాగే సుషుమ్న నాడిని ఎలా మనం ఓపెన్ చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, ఇంతకు ముందు చెప్పినట్లుగానే మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ ముక్కుని శ్వాస తీసుకుంటున్నాం. నాకు ఫ్రీగా ఉంది అంటే నాకు ఇప్పుడు చంద్రనాడి ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు ఈ ముక్కుని శ్వాస తీసుకుంటున్నాను, ఫ్రీగా లేదు. కాబట్టి నాకు సూర్యనాడి అనేది యాక్టివ్గా లేదు, క్లోజ్ అయి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఈ యొక్క సూర్యనాడిని యాక్టివ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే చంద్రనాడిని మూసివేయాలి. మూసివేసి సూర్యనాడి నుంచి బ్రీత్ తీసుకోవాలి. ఈ విధంగా నేను ఒక 5 నుండి 10 నిమిషాలు చంద్రనాడిని మూసివేసి సూర్యనాడి నుండే బ్రీత్ నేను తీసుకున్నట్లయితే నెమ్మదిగా చంద్రనాడి అనేది క్లోజ్ అవి సూర్యనాడి అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఉదయం సమయంలో మీకు సూర్యనాడి అనేది యాక్టివ్ అయితే అప్పుడు మీరు సూర్యనాడిని మూసివేసి చంద్రనాడి గుండా శ్వాస తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు చంద్రనాడి అనేది ఓపెన్ అవుతుంది. లేదు సాయంకాల సమయంలో మీకు చంద్రనాడి అనేది ఓపెన్గా ఉంటే చంద్రనాడిని మూసివేసి సూర్యనాడి నుంచి బ్రీత్ తీసుకోండి. ఆటోమేటిక్గా సూర్యనాడి అనేది మీకు యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయవచ్చు. మరొక విధంగా ఎలా చేయవచ్చు అంటే, ఉదాహరణకి నాకు ఈ యొక్క చంద్రనాడి యాక్టివ్గా ఉంది కదా, అప్పుడు ఎడం వైపు పిడికలు బిగించి శంఖలో చేపట్టి ఇలా ఉంచాలి. మనం ఇలా ఉంచినట్లయితే ఈ ప్రాంతంలో అధికంగా ఒత్తిడి పడి మనకు ఈ చంద్రనాడి అనేది క్లోజ్ అవుతుంది. తద్వారా మనకు సూర్యనాడి అనేది ఓపెన్ అవుతుంది. లేదు మనం ఈ యొక్క సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉంది, చంద్రనాడిని యాక్టివ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఈ పిడికలను బిగించి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి ఒత్తిడిని క్రియేట్ చేయాలి. ఒత్తిడిని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సూర్యనాడి అనేది క్లోజ్ అయ్యి
మనకు చంద్రనాడి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉంది కాబట్టి ఇటుపక్క అయితే యాక్టివ్గా ఉందో అటుపక్క చేతిని పట్టాలి. ఏ చేతిని పట్టాలి? నాకు సూర్యనాడి యాక్టివ్గా ఉంది కాబట్టి ఎడమ చేతిని నేను కుడి చేయి కిందన పెట్టి, సూర్యనాడి యాక్టివ్గా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టి నేను గట్టిగా ప్రెజర్ని క్రియేట్ చేశాను అనమాట. తద్వారా నాకు ఈ నాడి అనేది క్లోజ్ అవి ఈ నాడి ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మనం మనకు నచ్చిన విధంగా నాడులని మనకు అనుకున్న విధంగా మనం ఓపెన్ చేయవచ్చు, అలాగే క్లోజ్ చేయవచ్చు. అలాగే మనకు సుషుమ్న నాడిని ఎలా ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. మనకు ఈ యొక్క సుషుమ్న నాడిని ఓపెన్ చేయడం వల్ల స్పిరిచువల్గా గ్రోత్ అవుతాం, మనసు ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా ఉంటుంది, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కూడా పొందడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సుషుమ్న నాడిని ఓపెన్ చేయాలంటే మనకు క్రియాయోగంలో కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈ రెండు నాడులు కూడా సమతుల్యంగా మారుతాయి. ఎప్పుడైతే ఈ రెండు నాడులు సమతుల్యంగా మారుతాయో అప్పుడే మనకు సుషుమ్న నాడి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ రెండు నాడులు సమతుల్యం అవి ఆటోమేటిక్గా మనకు సుషుమ్న నాడి అనేది యాక్టివ్ అవుతుంది. తద్వారా సుషుమ్న నాడి ద్వారా మనం ఏదైతే స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకుంటున్నామో అలా అద్భుతంగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. అలాగే అధికంగా ధనాన్ని ఆకర్షించగలుగుతాం, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతాం, మనసు ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది. మన జీవితంలో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని చాలా ఈజీగా సాధించగలుగుతాం. కాబట్టి మనం క్రియాయోగంలో చెప్పే సుషుమ్న ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి. అయితే ఆ యొక్క ప్రాణాయామం అనేది మనం గురుముఖంగా నేర్చుకోవాలి. లేకపోతే ఆ యొక్క సుషుమ్న ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయం మీకు తెలియకపోతే తర్వాత మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అది గురుముఖంగా నేర్చుకోవాలి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే పైన ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.